కి సదా జయం 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 సదా జయం జయం జయం. నమస్కారం. సహకార వార్తలు చదువుతుంది సంభార భూమయ్య, సహకార ధర్మపీఠ వ్యవస్థాపక ధర్మకర్త. ముఖ్యాంశాలు: డ్రైవర్ల శ్రేయస్సు కోసం ట్యాక్సీ చక్రము తిరుగుతుంది అమిత్ షా. రవాణా రంగంలో దోపిడీ నమూనాల నుండి నిర్ణయాత్మక మార్పును సూచిస్తూ భారత్ ట్యాక్సీ డ్రైవర్లు తమ వాహనాల ద్వారా వచ్చే ఆదాయం నుండి ప్రత్యక్ష ప్రయోజనం పొందేలా చేస్తుందని కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా గురువారం నాడు పేర్కొన్నారు. భారత్ ట్యాక్సీ ప్రారంభోత్సవంలో సహకార సారథిగా డ్రైవర్లను ఉద్దేశించి షా మాట్లాడుతూ, గతంలో తమ ట్యాక్సీల చక్రాలు వేరొకరి సంపాదన కోసం పనిచేశాయని, కానీ ఈ రోజు నుండి ఆ చక్రాలు వారి స్వంత శ్రేయస్సు కోసం తిరుగుతాయని అన్నారు. ఈ చొరవ యొక్క సహకార నిర్మాణాన్ని వివరిస్తూ, భారత్ ట్యాక్సీ డ్రైవర్ కేంద్రీకృత నమూనాపై పనిచేస్తుందని, దీనిలో ఆదాయాలు న్యాయంగా పంచుకోబడతాయని, ప్లాట్ఫామ్ ద్వారా వచ్చే లాభాలు డ్రైవర్లకు తిరిగి ప్రవహించేలా చూస్తుందని షా అన్నారు. చక్రము వెనుక ఉన్నవారికి గౌరవము, యాజమాన్యము మరియు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను అందించడానికి ఈ నమూనా రూపొందించబడిందని ఆయన అన్నారు. మహిళా సాధికారతను నొక్కి చెబుతూ, భారత్ ట్యాక్సీ మహిళా డ్రైవర్లు మరియు ప్రయాణికులకు భద్రతను నిర్ధారించడంపై కూడా దృష్టి సారిస్తుందని మంత్రి అన్నారు. సహకార ఉద్యమం ద్వారా స్వావలంబన మరియు సమ్మిళిత వృద్ధి వైపు ఈ చొరవ ఒక ముఖ్యమైన అడుగుగా ఆయన అభివర్ణించారు.